నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు, ఆ డెవలప్మెంట్ మొత్తం కూడా నేనే చేశాను అని చెప్పుకోవడంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. ఆయన అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అని చెప్పి ఆయన ఒకవైపు మాట్లాడుతుంటే, ఈయననేమో క్రెడిట్ చోరీ విషయంలో మాత్రం ముందుగా ఉంటారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గతంలో హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నేనే అని చెప్పుకున్నారు. తర్వాత హైటెక్ సిటీ కట్టింది నేనే అని చెప్పుకున్నారు. ఇక్కడ ఐటీ పరిశ్రమలు తెలంగాణలో హైదరాబాద్లో రావడానికి కారణం నేనే అని చెప్పుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నా వల్లే వచ్చింది అని చెప్పుకున్నారు. టోటల్గా తర్వాత రీసెంట్గా మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది నేనే అని చెప్పారు. ఓల్డ్ సిటీలో ముత్యాలు అమ్మాలి అని చెప్పి వాళ్ళకు సలహా ఇచ్చింది కూడా నేనే అని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుళ్ళు గోపురాల పైన పడ్డారు. గుళ్ళు గోపురాల క్రెడిట్ కూడా పూర్తిగా నేనే చేయించాను అని క్రెడిట్ తీసుకునే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నిన్నటి నుంచి గత ఒక వీడియో టోటల్గా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. భద్రాచలం లేకుంటే సమ్మక్క సారక్క కేసర బాసర కీసర, బాసర, యాదగిరిగుట్ట, టోటల్గా భద్రాచలం, అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఇవన్నీ కూడా నేనే కట్టించాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీని మీద కొన్ని ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనుకోండి. దాని టాపిక్ పక్కకు పెడితే మనము ఓటు చోరీని ఎలా అయితే అలా చేసుకుంటూ వచ్చారు అని చెప్పుకుంటున్నాము. ఇక్కడ క్రెడిట్ చోరీని మొత్తం కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే అది మొత్తం నాకే క్రెడిట్ అని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం కూడా నేనే తీసుకున్నాను, నేనే కట్టించాను అని చెప్పి చెప్పుకున్నాడు. ఇప్పుడు గుళ్ళు గోపురాల పైన కూడా అసలు దేవుళ్ళ పైన కూడా అవాస్తవాలు చెప్పేటువంటి స్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అయితే ఈయన్నే చెప్తున్నాడు కదా, నేనే దేవాలయాలు కట్టించానని. మరి భద్రాచలం రాములవారి ఆలయం ఎవరు కట్టించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల ప్రతి ప్రజలకు తెలుసు. మరి రామదాసు దేవాలయం కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రామదాసు వెనకాల పనిచేశారా, లేదంటే అప్పట్లో ఈయన్నే రామదాసుగా ఉన్నారా అనేది కూడా అందరూ కూడా అవాక్ అవుతున్నారు. మరోవైపు యాదగిరిగుట్టకు సంబంధించి యాదగిరిగుట్ట దేవస్థానాన్ని తెలంగాణలో గతంలో ఎంత అపరిశుభ్రంగా ఉండేది, ఆ కొలను కానీ లేదంటే నడిచే మార్గం కానీ రోడ్డు కొండపైకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అత్యద్భుతంగా రెండవ తిరుపతిగా అటు యాదగిరిగుట్ట పూర్తిగా వెలుగొందిపోతుంది. యాదగిరిగుట్టకు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్తున్నది ఏంటంటే, అప్పటి యాదగిరిగుట్టకు ఇప్పటి యాదగిరిగుట్టకు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పి. ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది? కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాదగిరిగుట్ట ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానం ఉందో తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్ట ఉండాలి అని చెప్పి ఒక సంకల్పంతో అటు చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో కొంతమంది వందల మంది కళాకారులు రాత్రి పగలు పనిచేసి ఆ యాదగిరిగుట్టకు ఇప్పుడు ఒక పెద్ద గోపురాలు కానీ ఆ వైభవం కానీ తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మొత్తం నేనే తెచ్చాను అనే విధంగా అయితే చెప్తున్నారు. అయితే ఒకసారి ఆయన్నే చెప్తుంటారు ప్రతి మీటింగ్లో, నువ్వు టెక్నాలజీ వాడాలి అని చెప్పి. ఆ టెక్నాలజీయే ఒక్కసారి ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఆయనకు సంబంధించి అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేసింది నిజంగానే చంద్రబాబు నాయుడా లేదా అనేది. ఒకవైపు వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాను, మొత్తంగా వాట్సాప్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులకు వాట్సాప్ ఎలా వాడాలో కూడా నేనే నేర్పించాను అని చెప్పుకుంటారు. రాబోయే రోజుల్లో ఏఐ యుగం నడుస్తుంది. ఏఐలో ప్రతి ఒక్కరు కూడా పాల్పొందాలి, వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి ఉద్యోగులు కూడా అని చెప్పి చెప్తున్నారు. మరి అలాంటి ఏఐని చాట్ జీపీటీనే మనం ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హౌ మెనీ టైమ్స్ చంద్రబాబు విజిటెడ్ యాదాద్రి టెంపుల్ అని చెప్పి మనం చాట్ జీపీటీనే క్వశ్చన్ చేశాం. ఇక్కడ చంద్రబాబు నాయుడుకు సంబంధించి I could not find any credible sources in say how many times Chandrababu Naidu visited Yadadri temple. In fact, according to a Telugu news opinion piece, అంటే ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు యాదగిరి గుట్టకు రాలేదు అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి చాట్ జీపీటీయే చెప్తుంది. మరోవైపు గూగుల్ జెమినీ కూడా ఒకసారి చాట్ జీపీటీ తప్పు చెప్పిందని అనుకుందాం, గూగుల్ జెమినీని కూడా అడిగి చూద్దాం మనం ఏం చెప్తుంది అనేది. హౌ మెనీ టైమ్స్ చంద్రబాబు విజిటెడ్ యాదగిరిగుట్ట టెంపుల్ అని చెప్పి. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ చంద్రబాబు నాయుడు విజిటెడ్ ద యాదాద్రి టెంపుల్.
ఆయన ఎక్కడ యాదాద్రి టెంపుల్లో వెళ్ళారు అనే దాని మీద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషనే లేదు అని చెప్పి చెప్తుంది. ఇక తర్వాత టోటల్గా ఈ యాదాద్రి టెంపుల్కి సంబంధించి ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు యాదాద్రి టెంపుల్ని విజిట్ చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాలు సంబంధించడానికి ఎన్టీఆర్ వెళ్తే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా యాదాద్రి టెంపుల్కి వెళ్ళొచ్చారు. అప్పుడు వెళ్ళొచ్చిన తర్వాతే ఈ టెంపుల్ పరిస్థితి చూసి దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన డెవలప్మెంట్కి పూనుకున్నారు. తర్వాత రీసెంట్గా రెండవ ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యాదాద్రి టెంపుల్ని విజిట్ చేశారు. కేవలం రెండు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డివైడెడ్గా అయిన తర్వాత కూడా మొత్తంగా ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే ఇక్కడ యాదాద్రి టెంపుల్ని దర్శించారు. ఇక కీసరా టెంపుల్ అనేది చంద్రబాబు హయాంలో ఎలాగూ డెవలప్ కాలేదు. సమ్మక్క సారక్క టెంపుల్ని అసలు పట్టించుకోనే లేదు. ఇక అలంపూర్ టెంపుల్ వరదలు వచ్చిన తర్వాత అలంపూర్ దేవాలయం దెబ్బతింటే దాన్ని ఇక్కడ కేసీఆర్ మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఏదైతే నేనే డెవలప్ చేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు అభివృద్ధి పైన పడ్డారు, ఇప్పుడేమో టోటల్గా గుళ్ళు దేవుళ్ళు గోపురాల పైన పడ్డారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలందరికీ తెలుసు ఈ టెంపుల్ ఎవరు డెవలప్ చేశారు అనేది. ఇక రాబోయే రోజుల్లో తిరుపతి దేవాలయాన్ని కూడా నేనే కట్టించాను అని చెప్పినా కూడా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన లేదు. అసలు భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా నేనే అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.